ఏంటంటే అందరికంటే ముందుగా సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ప్రకటన వచ్చిన వెంటనే నిండు సభలో ప్రకటించడం జరిగింది. అందరికంటే దేశంలో అందరికంటే ముందుగా సబ్ కేటగరైజేషన్ మన తెలంగాణలో అవుద్ది. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్స్లో ఇప్పటివరకు వేసిన అవసరమైతే రద్దు చేసి మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏబీసీలు అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఆయన మాటలు ఎవరు నమ్మలే. ఇప్పటికే 11-12 వేల ఉద్యోగాలు మరి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం అయింది. ప్రొఫెషన్ కోర్సెస్ సంబంధించిన ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ సీట్లు అన్నీ కూడా ఇప్పటికే పాత లెక్క ప్రకారమే మరి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగే విధంగా గణాంకాలతో కనబడతా ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఓన్లీ మాలల ఒత్తిడి వల్ల మాత్రమే రేవంత్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే 1965లో లాతూర్ కమిషన్ కావచ్చు, 97లో రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, ఉషా మెహ్రా కమిషన్ 2007లో కావచ్చు, 5లో కావచ్చు, మొత్తం కూడా ఒక సామాజిక వర్గమే మాలలు మాత్రము రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. 70% ఉన్న మాదిగ సామాజిక వర్గం అన్ని రకాలుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడ్డదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉండేది ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి మరి ఆర్డినెన్స్ ఇస్తాడా లేకపోతే అసెంబ్లీలో బిల్ పెడతారా, వెంటనే బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి నుండి 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వెళ్ళి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి మేనిఫెస్టోలో మొదటి రోజు నుండి ప్రతి మేనిఫెస్టోలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మా మేనిఫెస్టోలో ఎప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ గురించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో అదేవిధంగా మధ్యలో 2 సార్లు మరి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మోడీని కలవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు కాబట్టి మోడీ ఒకసారి పోతే సమయం కూడా ఇవ్వలేదు, ఒకసారి మాత్రమే మాట్లాడడం జరిగింది. అట్లా 2 సార్లు మోడీని కలిసి మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉంది. ఇప్పుడు కూడా ఈ మొద్దు నిద్ర నటిస్తున్న రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక సబ్ కేటగరైజేషన్ చేయకపోతే అది సామాజిక న్యాయానికి అంబేద్కరిజానికి వ్యతిరేకమవుద్ది. ఆయన మాట్లాడే మాటలకు అదేవిధంగా ఆయన పనిచేసే విధానానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మనం అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ మాదిగలతో పెట్టుకోవడం రేవంత్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి ఊడిపోవడం ఖాయం. మాదిగలందరూ కలిసి ఉద్యోగం చేస్తే మరి నువ్వు గాలి కొట్టుకపోయినట్టు కొట్టుకపోతావు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మీ అధినాయకత్వం కూడా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో కూడా ఖర్గే కూడా ప్రకటించడం జరిగింది. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా మరి తప్పించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కవేళ కనుక ఇంకా ఆశ్చర్యం చేస్తే మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చే పిలుపుకు మరి ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబీసీలు వర్గీకరించే వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇంకా ఆలస్యం చేస్తే మాదిగలు ఊరుకోరని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఎస్సీలను వెంటనే ఏబీసీగా వర్గీకరిస్తూ